దేవుడే వారి కన్నుల నుండి రాలే ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడు? ఆయన తుడిచివేస్తున్నాడు. దేవుని బిడ్డ నమ్ము, ఈరోజు ఏ కన్నీటితో అయితే నువ్వు ఉన్నావో, ఏ బాష్ప బిందువులతో అయితే నువ్వు ఉన్నావో, దేవుడు వాటిని తొడవడానికి ఎలాంటి వాడు? ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అఫ్కోర్స్ ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనం పొందబోయే నిత్య మహిమకు సాదృశ్యంగా, నిత్య మహిమలో కన్నీరు లేదు, పరలోక రాజ్యంలో ఏం లేదు చెప్పండి. కన్నీరు లేదు, దుఃఖం లేదు, కలవరం లేదు, ఆందోళన లేదు, ప్రతికూల వాతావరణం అక్కడ లేవు. ఆ నిత్య రాజ్యంలో మన కన్నీళ్ళు ఎలాగో తురవబడుతున్నాయి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఆదరించి మన కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తుడుస్తున్నాడు. నీవు కన్నీరు కారిస్తే చూడాలని చాలామంది అనుకుంటారేమో, నీ కన్నీటిని హేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారేమో, నువ్వు ఏడిస్తే పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ కన్నీటిని తొడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఎన్నో ప్రాఫెసీలు, ఎన్నో ప్రవచనాలు బైబిల్లో మనం చూస్తాం. నీ దుఃఖ దినములు ఏమవుతాయన్నాడు? సమాప్తములు అవుతాయని. యెషయా 60:20 దేవుడు